నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సో, పైథాన్‌లో ఫంక్షన్స్ అనమాట. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ నేను థియరిటికల్‌గా చెప్పడం కన్నా, మీకు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడే బాగా అర్థమవుతది. బట్ నేను థియరిటికల్‌గా కూడా ఒక చిన్న బేసిక్‌గా అయితే చెప్తాను. జాగ్రత్తగా వినండి. సో, నెక్స్ట్ ప్రాక్టికల్‌గా చూసినప్పుడు ప్రతీది కూడా ఆల్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ సింటాక్సెస్ అన్నీ కూడా నేను ప్రాక్టికల్‌గా అయితే మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ఫస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? అంటే చాలా సింపుల్. ఫంక్షన్స్ అంటే మనకొక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎందుకు రా ఇది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకెందుకంటే, మనం ఒక టాస్క్ అనేది పర్ఫార్మ్ చేయడం కోసం. మనకు ఫస్ట్ నుంచి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఒక టాస్క్‌ని పర్ఫార్మ్ చేయడమే మనకి ప్రోగ్రామింగ్ అంటే. ఇప్పుడు ఆ టాస్క్‌ని పర్ఫార్మ్ చేయడం కోసం మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నాం. అలా బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తే మనం దాన్ని ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో, ఈ ఫంక్షన్స్ ఎందుకు? ఎందుకు అసల మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయడం ఎందుకు? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం యూజ్ చేయడం ఎందుకంటే, సో, ఇప్పుడు మనము నార్మల్‌గా లూప్స్ గురించి డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోస్‌లో. లూప్స్ అనేవి మనం రాసామనుకోండి, ఇఫ్ స్టేట్మెంట్స్, లూప్స్ ఇవన్నీ మనం రాసామనుకోండి, సో, మనకి బాగా లెంత్ పెరిగిపోద్ది. మనం బాగా లెంత్ అనేది వచ్చేస్తదనమాట. సో, ఎక్కువ ఇటరేషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఎక్కువ సార్లు మళ్ళీ మనం లూప్స్ రాయాల్సొస్తది. అదే ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నామనుకోండి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌లోనే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఫంక్షన్స్ యొక్క మేజర్ యూజ్ ఏంటంటే, మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో, ఫంక్షన్ ఎలాగుంటదంటే, నీకు సింపుల్‌గా ఒక దగ్గర డిఫైన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాస్తాం. దాని లోపల ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఒక కండిషన్ కోడ్ అంటే ఏంటి? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటి? కండిషన్స్, ప్రింట్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉంటాయి. సో, నీకు నచ్చినప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని కాల్ చేసుకుంటాం అనమాట ఫంక్షన్‌లో. సో, ఇది నేను మీకు ప్రాక్టికల్‌గా చూపించినప్పుడైతే మీకు అర్థమవుతది. ప్రెజెంట్ మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది ఎందుకు రాస్తామంటే, కోడ్ అనేది కాంప్లెక్స్ అవ్వకుండా. సో, ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాకుండా, లైన్స్ ఆఫ్ కోడ్‌ని తగ్గించడం కోసం మనం ఈ ఫంక్షన్ అనేదైతే యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ అనేది మనం ఒకసారి రాస్తే, దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. మళ్ళీ రీయూజ్ అనేది మనం చేసుకోవచ్చు. అని చెప్పేసి మీరు ఫంక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు చూస్తే ఇక్కడ మనకి సింటాక్సెస్ అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఒక బేసిక్ సింటాక్స్ అనేది చూసామనమాట. డిఫ్ వెల్కమ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకున్నాడు. సో, నేను మీకు డేటా టైప్స్ చెప్పినప్పుడు చెప్పాను. మనకి ఇలాగ బ్రేసెస్ ఉంటే మనం దీన్ని ఫంక్షన్ అని చెప్పేసి అంటామని. సో, పైథాన్‌లో ఎక్కడైనా సరే మనకి ఇలా బ్రేసెస్ ఉంటే దీన్ని ఫంక్షన్ అని చెప్పేసి అంటామని డేటా టైప్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో, ఇక్కడ కూడా మనకి డెఫ్ వెల్కమ్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్. వెల్కమ్ పక్కన బ్రేసెస్ ఉన్నాయి. అంటే ఏంటి? వెల్కమ్ అనేది మనకొక ఫంక్షన్ అని చెప్పేసి అంటున్నాం. సో, ముందు మరి డిఫ్ అని ఉంది. డిఫ్ అంటే ఏంటంటే డిఫైన్ అనమాట. సో, వెల్కమ్ అనే ఫంక్షన్‌ని మనం డిఫైన్ చేస్తున్నాం అక్కడ. అది దాని యొక్క మీనింగ్. సో, కిందన ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ అండ్ వెల్కమ్ అని ఉంది మళ్ళా లాస్ట్‌లో. వెల్కమ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, అది డిఫైన్ చేసావు కదా! ఆ డిఫైన్ చేసిన వెల్కమ్ అనే ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేస్తున్నాము. ఇక్కడ వెల్కమ్ యొక్క మీనింగ్ ఏంటంటే కాల్ చేయడం అన్నమాట. సో, ఇది సో, ఇలాగ మీకు చాలా టైప్ ఆఫ్ సింటాక్సెస్ అనేవి ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మనకు ఫంక్షన్ టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ అనమాట. సో, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఓకే. ఇది ఈ విధంగా వర్క్ అవుతదని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వస్తది. మీరు ఇవన్నీ కూడా ఒక నోట్స్‌లో ఈ సింటాక్సెస్ అన్నీ కూడా మీరు ఒక నోట్స్‌లో రాసుకోవడానికైతే ట్రై చేయండి. సో, ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. డీఎస్ఏ చేసినప్పుడు ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనం ప్రాబ్లమ్ బట్టి వాటిలో ఒక టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ బట్టి మనం ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవైతే యూజ్ చేస్తాము. సో, నెక్స్ట్ ఇవి కూడా ఇంకో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. సో, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, ఇప్పుడు మనము ఫంక్షన్స్‌ని ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, మీకు చెప్పాను ఆల్రెడీ ఫంక్షన్స్ అంటే ఏంటనేది. బట్ నేను సింటాక్సెస్ అనేవైతే మీకు అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, ఇవి సింటాక్సెస్ అని చెప్పేసి వదిలేసాను. బట్ ఎందుకంటే నేను ఫంక్షన్స్, సింటాక్సెస్ మీకు చెప్పినా మీకు అవి అర్థం కావు. సో, మనం ప్రాక్టికల్‌గా చూడాలి. అది ఏంటి? సింటాక్స్ ఎలా ఉంటది? అది ఎలా వర్క్ అవుతదని చెప్పేసి మనం చూడాలి. సో, అందుకే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాను. సో, నేను ముందే కోడ్ అనేది రాసేసాను. ఎందుకంటే మళ్ళీ టైప్ చేయడం టైం ఎక్కువ టేకెన్ అవుతది. వీడియో లేకపోతే పెరుగుతదని చెప్పేసి. బట్ ఇది మోడిఫై చేస్తూ అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతీది కూడా చాలా క్లియర్‌గాన. సో, ఫస్ట్ ఫంక్షన్స్ అంటే మీరు ముందే భయపడిపోకండి. ఏముండదు. చూడండి ఇప్పుడు మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తామా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి, బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి. అంటే ఏంటి? 5 అనే వాల్యూని బి అనే వేరియబుల్‌లో పెడుతున్నాను. అలాగే 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్‌లో పెడుతున్నాను.
సో, అలాగా కాకపోతే ఇక్కడ ఫంక్షన్‌లోని కూడా అదే ఉంటది. ఫంక్షన్‌లో కూడా అంతే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5 లాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సింటాక్సెస్ అనేవి కొంచెం మారుతాయి. సో, అలాగే ఉంటది ఫంక్షన్స్. అంతే తప్ప మీకు పెద్దగా ఏమి కాంప్లెక్సిటీగా పెద్దగా అయితే ఏముండదు. సో, నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. సో, ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తే చూడండి. డెఫ్ వెల్కమ్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ ప్రింట్ అని చెప్పేసి వెల్కమ్ టు పైథాన్ అని చెప్పేసి ప్రింట్ చేశా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను వెల్కమ్ అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను వెల్కమ్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నా. సో, ఇదేంటి అసల అంటే ఫస్ట్ లైన్ టు లైన్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. డెఫ్ వెల్కమ్ అని చెప్పేసి 2 బ్రేసెస్ తీసుకున్నా. నేను మీకు ఇందాక చెప్పాను. మనకి ఎక్కడైనా సరే పైథాన్‌లో ఎక్కడైనా సరే 2 బ్రేసెస్ కనపడ్డాయా? ఇలా 2 బ్రేసెస్ అనేవి కనపడ్డాయా? పైథాన్‌లో ఎక్కడైనా సరే దాన్ని ఫంక్షన్ అని చెప్తాం. ఆ 2 బ్రేసెస్ లేకపోతే దాన్ని మనం ఫంక్షన్ అనే అనం. చాలా క్లియర్. ఆ బ్రేసెస్ ఉంటేనే మనం ఫంక్షన్స్ అని అంటాం. ఆ బ్రేసెస్ లేవా అది మనం ఫంక్షన్ అని అయితే అనం. ఇప్పుడు నేనేం చేశానంటే డెఫ్ అని చెప్పేసి వెల్కమ్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నా. బ్రో నువ్వు వెల్కమ్ అనే ఫంక్షన్ తీసుకున్నావు బానే ఉంది. నాకు అర్థమైంది. బట్ ముందెందుకు బ్రో డీఈఎఫ్ అని పెట్టావు? అంటే అది డిఫైన్ అనమాట. ఏదైతే నేను ఫంక్షన్ తీసుకున్నానో ఆ ఫంక్షన్‌ని నేను డిఫైన్ చేస్తున్నానని దాని మీనింగ్. పైథాన్‌లో ఫంక్షన్స్ యొక్క సింటాక్స్ అది. డీఈఎఫ్ అని చెప్పేసి మనకు నచ్చిన ఫంక్షన్ నేమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఇదనమాట. డెఫ్ వెల్కమ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. అందులో నేనేం చేశాను ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ అని చెప్పేసి అన్నా. ఇక్కడ మళ్ళీ నేనేం చేశాను అంటే వెల్కమ్ టు పైథాన్ ప్రింట్ చేయమని చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ ఏం చేశాను వెల్కమ్ అని చెప్పేసి ఏదైతే ఫంక్షన్ తీసుకున్నానో ఆ ఫంక్షన్ మళ్ళీ ఇక్కడ పెట్టా. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ ఏదైతే ఉందో చూసారో డెఫ్ వెల్కమ్ అని దీన్ని ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఇక్కడ నేను వెల్కమ్ అని ఉంది కదా! ఈ వెల్కమ్ నేను ఫంక్షన్ కాల్ చేశాననమాట. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ డిఫైన్ చేశానో ఆ డిఫైన్ చేసిన ఫంక్షన్‌ని నేనిక్కడ కాల్ చేశాననమాట. ఇది డిఫైన్ చేయడం, ఇది కాల్ చేయడం. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాననుకోండి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూడండి. మనకు అవుట్‌పుట్ ఏమనొచ్చింది వెల్కమ్ టు పైథాన్ అని చెప్పేసి వచ్చింది. మనకు అవుట్‌పుట్ అనేది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ నేను ఏదైతే ఫంక్షన్ డిఫైన్ చేశానో, ఆ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేస్తే, నాకిక్కడ ప్రింట్‌లో ఉన్నది ప్రింట్ అయింది. అంటే ఏంటి? అంటే ఇక్కడ నువ్వు ఏదైతే ఫంక్షన్‌ని డిఫైన్ చేసావో, ఆ ఫంక్షన్‌ని నువ్వు ఇక్కడ కాల్ చేస్తే, ఇక్కడ నీకు ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నువ్వు నార్మల్‌గా వెల్కమ్ టు పైథాన్ అని ప్రింట్ చేయాలనుకో, నువ్వేమని చేసేస్తావు ప్రింట్ అని చెప్పేసి వెల్కమ్ టు పైథాన్ అని అయితే వెల్కమ్ టు పైథాన్ అనేది ప్రింట్ అయిపోద్ది. కానీ ఇక్కడ చూసారా మీకు డిఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకొని, మళ్ళా ఫంక్షన్‌ని కాల్ చేస్తే మనకి ఆ ప్రింట్‌లో ఉన్న స్టేట్‌మెంట్ అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం ఇక్కడ. ఈ క్రియేట్ చేసిన ఫంక్షన్‌లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ ఏదైతే మీకు చూసారా సెమీకోలన్ కనబడుతుందా? ఈ సెమీకోలన్ నుంచి ఇక్కడ రాసాం కదా! ఇదంతా కూడా మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి అంటాం. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాసాం. రాసామా? రాసిన తర్వాత మళ్ళీ ఏదైతే మనకు ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తే, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఈ ఫంక్షన్ కాల్ అన్నాను కదా! దీన్ని తీసేసి ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను చూడు. ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమీ అవుట్‌పుట్ రాలేదు. దీని మీనింగ్ ఏంటి? ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్‌లో బ్లాక్ ఆఫ్ కోడ్ పెట్టేసాం. బానే ఉంది. మరి దాన్ని ఎలా ప్రింట్ చేయాలి? అంటే మేమిక్కడ ఆ ఫంక్షన్ కాల్ చేయాలయ్యా. ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఫంక్షన్‌లోని ఫంక్షన్ తీసుకుంటావు. ఫంక్షన్‌లో బ్లాక్ ఆఫ్ కోడ్ రాసేస్తావు. బట్ ఆ ఫంక్షన్‌ని నువ్వు ప్రింట్ చేయాలంటే, ఆ ఫంక్షన్‌ని నువ్వు కాల్ చేయాలి. ఆ కాల్ చేయడం కోసమే మనం ఇక్కడ మళ్ళీ వెల్కమ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇది నీకు ఫస్ట్ ఫంక్షన్ యొక్క బేసిక్ సింటాక్స్ అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ డిఫ్, గ్రీట్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఏం కాదు. నువ్వేం పెద్ద కన్‌ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెల్కమ్ అని ఒక పేరు తీసుకొని, ఇక్కడ గ్రీట్ అని పేరు తీసుకున్నాను అంతే. దానికి దీనికి డిఫరెన్స్ పేరు మార్చాను అంతే. నాకు కావాలితే నేను జీవన్ అని కూడా తీసుకోవచ్చు ఆ గ్రీట్ ప్లేస్‌లో. మీ నేమ్ కూడా పెట్టి తీసుకోవచ్చు ఆ గ్రీట్ ప్లేస్‌లో. పైనున్న కోడ్, కిందనున్న కోడ్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాడు. ఫంక్షన్‌ని డిఫైన్ చేసినప్పుడే ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాడు. ఓకేనా? ఆ వేరియబుల్‌లో ఉన్న డేటాని ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇచ్చేది. ఆ వేరియబుల్‌లో మనకి ఏదైతే డేటా ఉండాలో ఆ డేటాని మనోడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇచ్చాడనమాట. నేమ్ అని చెప్పాను. ఆ నేమ్ అనేది జీవన్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చా. నేనిప్పుడు దీన్ని రన్ చేశాననుకోండి. నాకు హల్వా జీవన్ అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. మనం నార్మల్‌గా ఒక వేరియబుల్‌లో డేటా ఇవ్వాలంటే ఏం చేస్తాం?
ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని, బి ఈజ్ ఈక్వల్స్ టు జే1 అని. సో, ఇలాగ మనం డేటా అనేది ఇచ్చేస్తాం డైరెక్ట్‌గా. కానీ ఫంక్షన్స్‌లో ఎలా ఇస్తామంటే సింపుల్. ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసుకున్నప్పుడే నువ్వు ఒక వేరియబుల్ అనేది ఇచ్చేసుకుంటావు. సో, ఎప్పుడైతే నువ్వు ఫంక్షన్ కాల్ చేస్తావో, ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అందులో ఏ డేటా ఇవ్వాలో ఆ డేటా ఇచ్చేస్తాం. సో, ఇక్కడ నేను నేమ్ ప్లేస్‌లో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏజ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఏజ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఎంత ఇస్తున్నానంటే చూడండి 20 అని ఇస్తున్నా. సో, ఇక్కడ కూడా మనం ఏజ్ అనే కదా తీసుకోవాలి. ఇదే కదా మనకి ప్రింట్ అవుతది. ఫంక్షన్ కాల్ చేస్తే. సో, చూడండి ఏమని వస్తుందో. సో, హలో 20 అని చెప్పేసి వచ్చింది. సో, ఏం కాదు పైనున్నదే కింద కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వేరియబుల్ తీసుకోవడం, ఆ వేరియబుల్‌లో డేటా ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూసాం. ఓకేనా? సో, ఇదనమాట. సో, నెక్స్ట్ డెఫ్ గెట్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఏం చేసాం, ఒక ఫంక్షన్ అనేది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ నీకు రిటర్న్ 10 అని చెప్పేసి ఇచ్చాడు. రిటర్న్ 10 అని చెప్పేసి ఇచ్చేసి మళ్ళీ కిందన కొన్ని వాల్యూస్ అనేవి తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ నంబర్. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ తీసుకున్నాడో చూసారా? ఇక్కడ ఏదైతే ఫంక్షన్ తీసుకున్నాడో చూసాడా? ఈ ఫంక్షన్‌నే మనోడు మళ్ళీ ఇక్కడ కాల్ చేసాడు. కాల్ చేశాడనమాట. సేమ్ కాన్సెప్ట్ ఒకటే. మనకి వాడు తిప్పి తిప్పి రాస్తున్నాడనమాట సింటాక్స్ అక్కడ. ఇక్కడ తీసుకున్న దాన్నే ఇక్కడ రాసాడు. ఇక్కడ తీసుకున్న ఫంక్షన్‌నే మళ్ళీ ఇక్కడ రాసాడు. ఇక్కడ కాల్ చేశాడు. ఈ కాల్ ఎందులో చేశాడు? వేరియబుల్‌లో చేశాడు. ఇక్కడ వేరియబుల్ తీసుకున్నాడు. వాల్యూ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌లో ఆ ఫంక్షన్‌ని కాల్ చేశాడు. సో, ఇక్కడ ఏమవుతదంటే మీకు చూడండి. ఫస్ట్ గెట్ నంబర్ అనే ఫంక్షన్ ఉంది కదా! గెట్ నంబర్ అని చెప్పేసి రిటర్న్ 10 అని ఉంది. సో, అంటే గెట్ నంబర్ అనే ఫంక్షన్‌లోకి 10 అనే వాల్యూ రిటర్న్ 10 అంటే 10 అనే వాల్యూ వెళ్తదని దాని మీనింగ్. సో, ఇక్కడ నీకు గెట్ నంబర్ ఫంక్షన్ అనేది దేనికి ఉంది? వాల్యూ అని వేరియబుల్‌లో ఉంది. సో, కాబట్టి ఆ 10 అనే వాల్యూ నీకు ఎందులోకి వెళ్తది? గెట్ నంబర్ అనే ఫంక్షన్‌లోకి 10 అనే వాల్యూ వెళ్తదని చెప్పా. రిటర్న్ 10 అంటే 10 అనే వాల్యూ వెళ్తది గెట్ నంబర్ అనే ఫంక్షన్‌లోకి అని చెప్పా. ఇప్పుడు ఆ ఫంక్షన్‌ని మనోడు కాల్ చేశాడు కదా! కాల్ చేసినప్పుడు ఆ గెట్ నంబర్ అనే ఫంక్షన్ ఎందులో ఉంది? వేరియబుల్‌లో ఉంది. ఏ వేరియబుల్‌లో ఉంది? వాల్యూ అనే వేరియబుల్‌లో ఉంది. అంటే ఆ 10 అనేది ఎందులోకెళ్తది? వాల్యూ అనే వేరియబుల్‌లోకి వెళ్తది. వెళ్తే అప్పుడు నువ్వు ప్రింట్ వాల్యూ అని చెప్పేసి వాల్యూని ప్రింట్ చేసావనుకో, అప్పుడు నీకు ఏమని వస్తది అవుట్‌పుట్ 10 అని వస్తది. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా 10 అని వచ్చింది. సో, ఇక్కడ ఏంటంటే నీకు చిన్న కన్‌ఫ్యూజన్‌గా అనిపించొచ్చు. బట్ ఏం కాదు. ఏదైతే ఉందో దాన్ని తిప్పి తిప్పి రాస్తున్నాడు అంతే. సో, ఫస్ట్ ఏమో ఇక్కడేమో నార్మల్‌గా ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్ కాల్ చేశాను. కాల్ చేస్తే నీకు బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ నేను ఏజ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ ఏజ్ అనే వేరియబుల్‌లోకి కాల్ చేసినప్పుడే ఒక వాల్యూ అనేది ఇచ్చేస్తాను. డైరెక్ట్‌గా అందులోకి వెళ్ళిపోద్ది వాల్యూ. మళ్ళీ ఆ ఏజ్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తే వచ్చేస్తది అన్నట్టు వచ్చేసింది. సో, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఏం చేశాడంటే రిటర్న్ చేశాను అన్నాడు. రిటర్న్ అంటే ఆ ఫంక్షన్‌కి నేను డైరెక్ట్‌గా వాల్యూ ఇచ్చేసాను అన్నాడు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ వాల్యూని వాడు వేరియబుల్‌లో పెట్టి ఆ వేరియబుల్ ప్రింట్ చేశాడనమాట. ఓకేనా? సో, ఇది. సో, నెక్స్ట్ ఇది మీకు ఏంటంటే ఫస్ట్ టైమ్ కాబట్టి ఫంక్షన్స్ అనేవి కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. మళ్ళీ వీడియోలో ఒక 2, 3 టైమ్స్ చూసారనుకోండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి, మీకు మీరుగా మళ్ళీ కోడ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు కూడా అర్థమైపోద్దనమాట ఫంక్షన్స్ అనేవి. సో, నెక్స్ట్ డిఫైన్ యాడ్ ఏ, బి. సో, నువ్వు ఈ లోపల ఉన్న ఏం చూడొద్దు. నీకు డిఫైన్ అని చెప్పేసి, యాడ్ అని చెప్పేసి 2 బ్రాకెట్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ నువ్వు అది చూసి, ఓకే. ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్‌లో మనకి ఫంక్షన్ అనేది తీసుకున్నాడు అని చెప్పేసి నీకు అర్థం కాదు. ఇప్పుడు ఆ తీసుకున్న ఫంక్షన్‌లో ఏమున్నాయనేది నువ్వు చూడు తర్వాత. ఏమున్నాయంటే ఏ, బి అని ఉన్నాయి. ఏ, బి అంటే మనకేంటి? వేరియబుల్స్. అంతే కదా! వేరియబుల్సే. నేమ్, ఏజ్ అన్నా సరే వేరియబుల్సే. ఓకేనా? మనకి ఎటువంటి కొటేషన్ మార్క్స్ లేకుండా నార్మల్‌గా ఏ, బి అన్నా, నేమ్, ఏజ్ అన్నా అవి వేరియబుల్స్ అనేవైతే నువ్వు అర్థం చేసుకోవాలి. సో, 2 వేరియబుల్స్ తీసుకున్నాడు. మళ్ళీ రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాడు. అంటే ఏ ప్లస్ బిని రిటర్న్ చేయమని అన్నాడు. ఏవైతే 2 వేరియబుల్స్ తీసుకున్నా 2 వేరియబుల్స్ యొక్క ఎడిషన్‌ని రిటర్న్ చేయమని చెప్పేసి అన్నాడు. మళ్ళీ సేమ్ పై దానిలాగే కింద కూడా ఉంది. మళ్ళీ ఒక వేరియబుల్ తీసుకున్నాడు. ఆ వేరియబుల్‌లోని ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాల్ చేశాడు. కాకపోతే ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ లోపల వాల్యూస్ ఇచ్చాడనమాట. ఇక్కడ గెట్ నంబర్ దగ్గర ఏమి ఇవ్వలేదు కదా! కాకపోతే ఇక్కడ యాడ్ దగ్గర ఏ, బి అని చెప్పేసి 2 వేరియబుల్స్ ఇచ్చాడు. సో, ఇక్కడ రిటర్న్ దగ్గర 10 అని చెప్పేసి డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏం చేశాడంటే ఎడిషన్ ఆపరేషన్ చేయమని చెప్పాడు.
సో, ఇక్కడ నీకు గెట్ నంబర్ మళ్ళీ కాల్ చేసాడు. ఇక్కడ కాల్ చేసినప్పుడు ఆ 2 వాల్యూస్ యొక్క వాల్యూస్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. ఆ 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. సో, ఇక్కడ ఇచ్చి ప్రింట్ రిజల్ట్ అని చెప్పేసి అన్నాడు. దీని అవుట్‌పుట్ ఏమొస్తదంటే 12 వస్తది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫంక్షన్ ఎలా వర్క్ అవుతదంటే ఫస్ట్ ఏ కామా బి అని యాడ్ ఏ కామా బి అని ఉంది కదా! సో, ఈ ఏ కామా బి అనేది ఎక్కడైనా ఉందో లేదో చెక్ చేసుకుంటది. సో, యాడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. 5, 7 అని చెప్పేసి. సో, ఈ 5, 7 అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏ ప్లస్ బి అనేది రిటర్న్ చేస్తాము. సో, ఇది వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ సింటాక్స్ అనమాట. సో, నెక్స్ట్ ఇది కూడా చాలా సింపుల్ చూడండి. గ్రీట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు గెస్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏం చేసి ఇందాక ఏం చేశాడు ఫంక్షన్‌లో వేరియబుల్ డిక్లేర్ చేయడం, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ వేరియబుల్‌లోకి ఏదైతే నేమ్ ఇవ్వాలా, వాల్యూ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడే వేరియబుల్ తీసుకున్నాడు. ఇక్కడే వేరియబుల్ లోపల ఇవ్వాల్సిన వాల్యూ కూడా ఇచ్చేసాడు గెస్ట్ అని చెప్పేసి. సో, నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. ప్రింట్ హలో అని చెప్పేసి నేమ్ ప్రింట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఏదైతే ఉంది కదా వేరియబుల్, ఆ వేరియబుల్‌ని ఇక్కడ ప్రింట్ చేయమని చెప్పాడు. వేరియబుల్ ప్రింట్ చేయడం అంటే ఏంటి? వేరియబుల్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేయడం అన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడంటే గ్రీట్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే కాల్ చేశాడు. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ కాల్ చేశాడు. సో, నెక్స్ట్ ఏమనిచ్చాడు గ్రీట్ ఆఫ్ రవి అని చెప్పేసి ఇచ్చాడు. సో, ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తదో మీరు ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చాలా ఈజీ ఫస్ట్ దాన్ని చెప్పినట్టు ఇక్కడ కూడా ఫస్ట్‌ది అలాగే ఇది కూడా అంతే. సో, ఫస్ట్ నీకు గ్రీట్ అని చెప్పాడు. గ్రీట్ అంటే ఫంక్షన్ కాల్ అనమాట. సో, ఫంక్షన్ కాల్ అంటే హల్లో అని చెప్పేసి నేమ్ అంటే గెస్ట్ కాబట్టి హల్లో గెస్ట్ అని చెప్పేసి ఫస్ట్ వస్తది. నెక్స్ట్ గ్రీట్ రవి అని చెప్పేసి ఇచ్చాడు. సో, రవి అంటే ఏంటి? సో, గ్రీట్ హల్లో వస్తది ఫస్ట్. నేమ్ అంటే ఈ నేమ్‌లోకి మనోడు ఆల్రెడీ డేటాని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? రవి అని ఇచ్చాడు. సో, నెక్స్ట్ మనకి హలో రవి అని చెప్పేసి వస్తది. సో, దీన్ని రన్ చేస్తే చూసారా హలో గెస్ట్, హలో రవి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మీకు ఏం అర్థం చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడే నేమ్ ఇచ్చాడు. అంటే వేరియబుల్ ఇచ్చాడు. వేరియబుల్ ఉన్న వాల్యూ కూడా ఇచ్చాడు. కానీ మళ్ళీ నీకు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాడు వేరే వాల్యూ అనేది ఇచ్చాడనుకోండి. ఆ ఫంక్షన్ కాల్‌లో ఇచ్చిన వాల్యూయే మీకు అవుట్‌పుట్‌లోకి వస్తది. సో, నెక్స్ట్ ఇంకో 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఉన్నాయి. ఈ 2 టైప్ ఆఫ్ సింటాక్సెస్ మీకు చూడడానికి కొంచెం కాంప్లెక్స్ అనిపించదు. కానీ చాలా సింపుల్. ఏం కాదు. మనం టపుల్స్ అంటే ఏంటో చూసామా? డిక్షనరీస్ అంటే ఏంటో చూసామా? ఆ టపుల్స్, డిక్షనరీస్‌ని మనము ఫంక్షన్స్‌లో ఎలా ప్రింట్ చేయాలి అనేదే ఇక్కడ ఈ 2 సింటాక్సెస్ అన్నమాట. సో, ఇక్కడ ఏం గాదు. డిఫ్ అని జెప్పేసి షో ఐటెమ్స్ అని జెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్. షో ఐటెమ్స్ అంటే పెద్దేం గాదు. ఫంక్షన్ నేమ్ అంతే. చెప్పేసి ఇక్కడ స్టార్ అని జెప్పేసి ఆర్క్స్ అని ఇచ్చాడు. సో, స్టార్ అండ్ ఆర్క్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే టపుల్స్ అనేది మనం తీసుకుంటామని. సో, ఇక్కడ ఫర్ ఐటెమ్ ఇన్ ఆర్క్స్ అని జెప్పేసి ప్రింట్ ఐటెమ్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏవైతే ఐటెమ్ అనేవి ఉన్నాయి గదా! ఐటెమ్ ఒక వేరియబుల్‌లోని సో, ఇక్కడ ఏవైతే ఆర్క్స్ అనేది ఉంది గదా! ఈ ఆర్క్స్ అనే దాంట్లోని ఐటెమ్స్ ఉంటాయి. అంట ఆ ఐటెమ్స్‌ని ప్రింట్ చేయమని చెప్పేసి అన్నాడు. ఏదైతే ఆర్గ్ అనే వేరియబుల్ ఉంది కదా! ఫంక్షన్ లోపల ఆర్గ్ అనే వేరియబుల్‌లోని ఉండే ఐటెమ్స్‌ని ప్రింట్ చేయమని చెప్పాడు. ఓకేనా? ఫర్ లూప్ యూజ్ చేశాడు ఇక్కడ. సో, ఇప్పుడు ఏమన్నాడు? ఇక్కడ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాడు. షో ఐటెమ్స్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసి ఏవైతే ఈ ఆర్గ్స్ అనే వేరియబుల్‌లో డేటా ఇవ్వాలో ఆ డేటా అంతా కూడా ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? సో, ఇక్కడ స్టార్ ఎందుకు పెట్టాడంటే ఈ ఆర్గ్స్ అనే వేరియబుల్ అనేది మనకి టపుల్ అని చెప్పేసి చెప్పడం కోసం. అంటే ఏంటి? టపుల్స్‌లో ఏంటి మనకి డేటా అనేది చేంజ్ అవ్వదు. సో, నువ్వు వన్స్ డేటా ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు అపెండ్ ఫంక్షన్ కానీ, ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ చేసి మనం చేంజ్ చేయలేం. డేటా టైప్స్ చెప్పినప్పుడు చెప్పా. సో, ఇదనమాట. ఇప్పుడు నీకు ఇది ప్రింట్ చేస్తే యాపిల్, బనానా, మ్యాంగో అనేది ప్రింట్ అవుతది. సో, అది ప్రింట్ అయిందిక్కడ. ఏం కాదు. ఆ టపుల్‌నే మనము ప్రింట్ చేస్తున్నాం. ఏటంటే ఇక్కడ మొత్తం మనం పైన నేర్చుకున్నది ఇక్కడ అంతా. ఇక్కడ స్టార్ అనేది ఒకటొచ్చిందంతే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ 2 స్టార్‌లు వస్తాయన్నమాట. డిక్షనరీలో నీకు 2 స్టార్‌లు వస్తాయి. కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా! డిక్షనరీలో మనకి ఏముంటాయి? కీస్ ఉంటాయి, వాల్యూ పేర్స్ ఉంటాయని చెప్పాను కదా! సో, చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాడు. అందులో 2 స్టార్స్ ఇచ్చి క్వార్క్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ లాంటిది తీసుకున్నాడు. సో, అక్కడ ఏం చేస్తాడు ఫర్ కీ, వాల్యూ ఇన్ క్వార్క్స్. అంటే కీ అనేది ఒకటి, వాల్యూ అనేది ఒకటనమాట. కీ అనేది ఒక ఐటెమ్, వాల్యూ అనేది ఒక ఐటెమ్. ఫంక్షన్ డిక్షనరీస్‌లో మన 2 ఉంటాయి కదా! సెమికోలన్ ముందు కీ అంటారు. సెమికోలన్ తర్వాత వాల్యూ అంటారండి. సో, ఆ 2 ఇక్కడ తీసుకున్నాడనమాట. తీసుకొని క్వార్క్స్ డాట్ ఐటెమ్స్ అంటే ఇందులో ఏవైతే క్వార్క్స్ ఉంటాయో అందులో ఉన్న ఐటెమ్స్ అన్నమాట దాని మీనింగ్.
అంటే ఇక్కడ ఏదైతే క్వార్క్స్ అనే వేరియబుల్ ఉందో అందులో ఉన్న ఐటెమ్స్ అని దాని మీనింగ్. సో, ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి నేమ్ ఈక్వల్స్ టు J1 ఈజ్ ఈక్వల్స్ టు 21 అలాగే కోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో, ఇక్కడ నీకేంటంటే డేటా అనేది ఇచ్చాడు. సో, నేమ్ అనే వేరియబుల్‌లో J1 అని చెప్పేసి ఏది ఇక్కడ వేరియబుల్ ఇచ్చాడు. ఇక్కడ మనకి డేటా అనేది కూడా ఇచ్చాడన్నమాట. సో, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ నేమ్ అనేది నీకు కీలోకెళ్తది. ఈ J1 అనేది నీకు వాల్యూలోకెళ్తది. ఏజ్ అనేది కీలోకెళ్తది. 21 అనేది వాల్యూలోకెళ్తదన్నమాట. సో, అందుకే నీకు ఇక్కడ మొత్తం కీ వాల్యూస్ ఇచ్చేసాడు. అలాగే కీ కీ డేటా ఇచ్చేసాడు. అలాగే వాల్యూలో ఉండాల్సిన డేటా కూడా ఇచ్చేసాడు. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే చూసారా నేమ్ అని చెప్పేసి J1 ఏజ్ 21 కోర్స్ పైథాన్ అని చెప్పేసి సో, మనకి డిక్షనరీ టైప్ ఆఫ్ డేటానైతే మనము ఫంక్షన్స్ యూజ్ చేసి ఈ విధంగా అయితే ప్రింట్ చేసామనమాట. సో, ఇది మనకి ఫంక్షన్స్ అంటే. సో, మీరు పెద్దగా కాంప్లెక్స్‌గా ఫీల్ అవ్వాల్సిందేం లేదు. అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. కాకపోతే చూసారా మనం నార్మల్‌గా వేరియబుల్స్ అలా డిక్లేర్ చేసి ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా అనమాట. ఫంక్షన్ ముందు ఒక దిక్కున పిలుచుకుంటాం. ఇంకో దిక్కున కాల్ చేసుకుంటాం. సో, ఇది అంతా ఎందుకు? ఈ ఫంక్షన్స్ అంటే ఎందుకంటే మనకి లైన్స్ ఆఫ్ కోడ్‌ని తగ్గించుకోవడానికి, అలాగే ఏదైతే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాసామో, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మళ్ళీ మళ్ళీ మన కోడ్‌లో మనం యూజ్ చేసుకోవడానికి. సో, మీకు సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ దానిలో చూసుకుంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అని రాసాం. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసాం. సో, ఇక్కడ నేను వెల్కమ్ అని చెప్పేసి ఇచ్చా. ఇస్తే నాకు వెల్కమ్ టు పైథాన్ అని ఇచ్చింది. సో, నేను ఇక్కడ ఇంకో వెల్కమ్ అని చెప్పేసి తీసుకుంటా చూడండి. నాకు 2 సార్లు ప్రింట్ అవుతది. నేను ఇంకా మూడోసారి కూడా అదే చేస్తాను చూడండి. సో, మూడోసారి కూడా నేను అలాగే ప్రింట్ చేస్తాను. అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఎన్ని టైమ్స్ అయినా సరే మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఎన్ని టైమ్స్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అది పై అది ఫంక్షన్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. సో, అందుకే మనకి ఇయన్నీ కూడా కొంచెం మనకి డిఫికల్టీగా అనిపించినా సరే ఎందుకు ఫంక్షన్స్ యూజ్ చేస్తామంటే ఇది. సో, ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్‌ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది మనకి డీఎస్సీలో చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ప్రాక్టీస్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే మీకు ఏవైతే ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చదవండి. మీకు ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ఇంకా బ్రీఫ్‌గా అర్థమవుతది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.